మన ఇంట్లో వాక్యాన్ని చదివే కృప ఉండాలి. ఆమెను చెప్పండి. నేను ఎప్పుడు చెప్పే మాట, నాకు చదువు రాదండి అని అనుకోకండి. పిల్లలను చదివిస్తున్నాం కదా, మనకు చదువు లేకపోయినా ఆ పిల్లలతో చదివించండి. ఆ పిల్లలు చదువుతున్న మాటలు, ఆ జీవపు మాటలు, దేవుని మాటలు మీ ఇంట్లో ఆ మాట వినబడుతుండగానే ప్రతి అపవిత్రత లయపరచబడుతుంది. గట్టిగా ఆమెను చెప్పండి. వాక్యం ఎందుకు చదవాలి అని చెప్తామంటే, వాక్యం చదవకపోతే మనకేదో శ్రమ వచ్చేస్తుంది, వాక్యం చదవకపోతే మనకేదో బాధ వచ్చేస్తుంది, ఇబ్బంది వచ్చేస్తుంది, దాని గురించి కాదు. దేవుని వాక్యం మీరు చదువుతూ ఉండగానే మీ ఇల్లు వెలుగుతో నింపబడుతుంది. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యం చదువుతుండగానే మీ కుటుంబానికి మీకు తెలియకుండా ఆవరించిన చీకటి ఉంటుంది. కుటుంబంలో అసమాధానం కలుగు చేసే చీకటి, బలహీనతలు తీసుకొచ్చే చీకటి, వాడి కార్యాలు చుట్టుముట్టుంటాయి. ఎప్పుడైతే వాక్యము వెల్లడవుతుందో, వెల్లడైన ఆ వాక్యము ద్వారా ప్రతి చీకటి తరిమి కొట్టబడుతుంది. ఆమేన్ చెప్పండి. మనం అనుకుంటాం, నా ఇంట్లో చీకటి ఎక్కడుందండి, చక్కగా లైట్లు వేసుకున్నాను కదా, నా ఇంట్లో చీకటి ఎక్కడుందండి, వెలుతురుగానే ఉంది కదా అని మనం అనుకుంటుంటాం. మనకు తెలియకుండా చీకటి మన కుటుంబాన్ని ఆవరించి ఉంటుంది. భూమి మీద అగాధ జలముల పైన ఆత్మ అల్లాడుతున్నాడు. ఎందుకని? ఆ జలముల పైన అల్లాడుచున్న ఆత్మ ప్రతిరోజు కూడా మనలను, మన కుటుంబాలను తడపాలని, వాక్యమనే ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత, అగ్ని బాప్తిస్మము చేత, కృప పొందుకుని, శాశ్వతమైన కృపతో పొందుకునే ఆత్మ చేత దేవుడు మనల్ని నింపాలని ప్రతిరోజు మన ఇంటి తలుపుల దగ్గరికి వస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన్ని ఆహ్వానించాలి. ఎవరెవరినో లోపలికి ఆహ్వానిస్తాం, కానీ యేసయ్యకి ఆహ్వానం ఉందా మన ఇంట్లో? యేసయ్యకి ఆహ్వానం ఉందా మన ఇంట్లో? మీకు చెప్పాను కదా ఒకసారి, ఇలాగే కూడికి పెట్టుకొని, క్రిస్మస్ కూడికని అందరిని పిలిచి పెద్ద పెద్దోళ్ళని కూర్చోబెట్టారు. యేసయ్య వస్తే ఆయన చోటు లేదు అక్కడ, ఆయన బయటికి వెళ్ళిపోమన్నారు. ఈ రోజుని ఈ మాటలు వింటే మంచిది. మన హృదయంలో, మన ఇంట్లో ఆయనకు ప్రవేశం ఉండాలి. మన ఇల్లు ఆయనకు ప్రవేశ ద్వారంగా మార్చబడాలి. కొన్ని చోట్ల చూస్తాం కదా, ఇతరులకు లోపలికి ప్రవేశం లేదని. మన ఇంట్లో ఇతరులు అంటే అపవాది, వాడికి ప్రవేశం లేదు. కానీ మన యేసయ్యకు మన ఇంట్లో, మన హృదయంలో, మనకు సమస్తం కలిగిన దాంట్లో ఆయనకు మాత్రమే ప్రవేశము కలిగించుదుముగాక. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతాను. ఎప్పుడు? ఒకటి, స్తుతిస్తే ఆయన కృప శాశ్వతం కృప చూపుతాడు. రెండవది, ప్రార్థిస్తే చూపుతాడు. మూడవది, వాక్యాన్ని చదివితే లేదా ధ్యానిస్తే ఆ శాశ్వతమైన కృపను దేవుడు మీ కుటుంబాలపైన కుమ్మరించునుగాక. ఆ కృప నా పైన కుమ్మరించబడాలి అని ఆశ కలిగిన వాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. దేవుని శాశ్వతమైన కృప మీ పైన కుమ్మరించబడునుగాక. ఆయన శాశ్వతమైన కృప మీ కుటుంబాలపైన కుమ్మరించబడునుగాక.